పేషెంట్ల ప్రాణాలు నిలబెట్టే రక్తనిధి గాడి తప్పింది. కాసుల కకుర్తితో బ్లడ్ లేబుళ్లను మార్చేస్తున్నారు. ఓ బ్లడ్ బ్యాంక్లో టెక్నీషియన్గా చేస్తున్న దందా ఆలస్యంగా వెలుగు చూసింది. కరీంనగర్ జిల్లాలోని ఓ రక్త నిధిదానంపై ప్రత్యేక కథనం. బ్లడ్ బ్యాంక్లో ఘరానా మోసం, నకిలీ బ్లడ్ ప్యాకెట్లు, లేబుళ్లతో బిజినెస్, పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం, రక్త సంచిపై కనిపించని బ్లడ్ గ్రూప్ వివరాలు. హుజూరాబాద్లో వెలుగు చూసిన రక్త దందా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తోన్న RCH2లో రక్తం గోల్మాల్ కథ వెలుగు చూసింది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాల్సిన రక్త నిధిలో అక్రమార్కులు తిష్టవేశారు. నకిలీ లేబుళ్లు, బ్లడ్ ప్యాకెట్లు దందా బట్టబయలైంది. బెడ్పై చికిత్స పొందుతున్న ఈ వృద్ధురాలి పేరు లక్ష్మి. మెట్పల్లికి చెందిన లక్ష్మి మోచేతి ఆపరేషన్ నిమిత్తం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు రక్తం తక్కువగా ఉందని వైద్యులు చెప్పడంతో 2 యూనిట్ల B పాజిటివ్ బ్లడ్ కోసం హుజూరాబాద్లోని RCH2 రక్తనిధిని సంప్రదించారు ఆమె బంధువులు. అక్కడి టెక్నీషియన్ రాంబాబు 4000 రూపాయలు తీసుకుని 2 యూనిట్ల B పాజిటివ్ బ్లడ్ ను అందించాడు. లక్ష్మి బంధువులు కొనుగోలు చేసిన రక్తం ప్యాకెట్లను ఆస్పత్రికి అందించారు. వాటిని పరిశీలించిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. రెడ్ క్రాస్ సొసైటీ పేరుతోనే ఆ సంచులపై లేబుళ్లు ఉన్నప్పటికీ 300 ml ఉండాల్సిన రక్తం 125 ml మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఆ రక్తం ప్యాకెట్లపై ఏ గ్రూప్ రక్తం అన్న వివరాలు ముద్ర లేకపోవడంతో అనుమానం నిజమైంది. కనీసం ఐస్ ప్యాకింగ్ కూడా లేకపోవడంతో రెడ్ క్రాస్ సొసైటీ అధికారులకు సమాచారం అందించారు వైద్యులు. ఒకటే B పాజిటివ్ ఉండటం వల్ల ఆ టెక్నీషియన్ దురాలోచన, దుర్బుద్ధితో వేరే ఎక్కడో అనాథరైజ్డ్గా 2 బ్లడ్ తెప్పించి ఆ బ్లడ్ మరి ఎక్కడి నుంచి సేకరించినాడో తెలియదు. అది మాకు సంబంధం లేదు, అది మా బ్లడ్ కాదు. కానీ ఆ 2 బ్లడ్ ప్యాకెట్లను జమ్మికుంటకి ఇష్యూ చేయడం జరిగింది. డాక్టర్ గారికి అనుమానం వచ్చిన తర్వాత ఆయన పరిశీలి చేస్తే మాకు ఉన్నటువంటి ఆధారాలతో అతను వేరే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఇట్లా బ్లడ్ సప్లై చేసినారని. నేను ఇమ్మీడియట్గా బ్లడ్ బ్యాంక్లో వెరిఫై చేసేసి అది మాదేని చెప్పేసి ఇమ్మీడియట్గా నేను బ్లడ్ స్టోరేజ్ సెంటర్ పోవటం జరిగింది. రంగంలోకి దిగిన రెడ్ క్రాస్ ప్రతినిధులు హుజూరాబాద్ RCH2 సెంటర్లో తనిఖీలు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ పేరుతో నకిలీ లేబుళ్లు, బ్లడ్ బ్యాగులున్నట్లు గుర్తించారు. ఈ ర్యాకెట్ వెనుక పెద్ద కథే దాగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్లో రక్తనిధి దందాపై రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు, గవర్నర్ ESL నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ రాకెట్ వెనుక సూత్రధారి, పాత్రధారులు ఎవరనే అంశంపై రెడ్ క్రాస్ దర్యాప్తు మొదలుపెట్టింది. సాక్షి న్యూస్, కరీంనగర్ జిల్లా.